యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచు ఉన్నాడని కీర్తనకారుడు తన యొక్క విశ్వాసమును వెల్లడి చేసిన విధముగా అనునిత్యము మనలను కాచి కాపాడుతున్నటువంటి దేవాది దేవుని నామమున ఈ సాయంకాల కుటుంబ ఆరాధనకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుదాము. పరిశుద్ధుడు 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 నిలవేళలా ప్రధాన దూతలతో పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా దేవా, మీ ఘనమైన మీ శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి, మీ యొక్క ఉచితమైన కృపలో ఈరోజు మట్టుకు మేము కాచి కాపాడబడుతూ మీ చలనైన రెక్కల క్రింద ఆశ్రయమును కనుగొని ముందుకు మేము వర్ధిల్లుచు ఉన్న విధానముకై మీ నామమునకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి, ఈ సమయమున మీ పరిశుద్ధమైనటువంటి నామములో ఈ సాయంకాల కుటుంబ ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్యము ద్వారాను మీ నామమును ఘనపరుస్తూ మీ నామమును హెచ్చించేటటువంటి గొప్ప కృప మాకు మీరే ప్రసాదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సాయంకాల సమయమున ఈ పరిశుద్ధ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా జీవన గానముల పుస్తకములో నుండి 124వ కీర్తన, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, జీవన గానములు ఈ పుస్తకములో నుండి 124వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును, కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదన్, చెడియను బెదరను, నా యేసు నాతో నుండగా, చెడియను బెదరను, నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, మరణాపు లోయలలో నీ నడచిన వేళలలో, మరణాపు లోయలలో నీ నడచిన వేళ
వేళలలో నీ దుడ్డు కర్రాయు నీ దండము ఆదరించును. నీ దుడ్డు కర్రాయు నీ దండము ఆదరించును. శుద్ధాత్మతో నింపును. నా గిన్నె పొర్లుచున్నది, చెడియను బెదరను. నా యేసు నాతో నుండగా చెడియను బెదరను. నా యేసు నాతో నుండగా గాఢాంధకారములో నే నడచిన వేళలలో అలలాతో కొట్టబడినా నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడినా నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను ఎడబాయక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను ఎడబాయక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను. చెడియను బెదరను. నా యేసు నాతో నుండగా చెడియను బెదరను. నా యేసు నాతో నుండగా గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెను. చెడియను బెదరను. నా యేసు నాతో నుండగా చెడియను బెదరను. నా యేసు నాతో నుండగా గాఢాంధకారములో నే నడచిన వేళలలో. ప్రియా పరిశుద్ధ సంగమా, అదే రీతిగా దేవుని నామమును మహిమపరచుటకు గాను దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా అనే ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఇది మన యొక్క స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతూ ఉండగా, పాడగలిగినటువంటి వారు, ఈ పాట వచ్చినటువంటి వారు మాతో కూడా కలిసి పాడడానికి ప్రయత్నించండి. ఈ గాఢాంధకారపు లోయలో నే నడచిన వేళలో అనే కీర్తనను, మరి ఆ కీర్తనతో పాటు దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, ఈ రెండు కీర్తనలు కూడా నిన్నటి దినమున పరిశుద్ధ నిజామాబాద్ దేవాలయ ఈ యొక్క ఆలయములో ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డల సహాయముతో వారు వాయిద్యములు వాయిస్తూ ఉండగా, నాతో కూడా కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండగా, ఈ రెండు కీర్తనలు కూడా మేము రికార్డ్ చేయగలిగినాము. అది దేవుడు మాకిచ్చిన ఆధిక్యత. ఇటు కీర్తన పాడుచు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండగా, దేవుడు మన వినికిడిలో మన విశ్వాసమును బలపరచుటకు ఈ సమయమును దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఆ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా.
దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. వాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిరే, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిరే. హతసాక్షుల కవిలెలో, హతసాక్షుల కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. ఆకాశమండలములలో తిరిగెడు అంధకార శక్తుల గెలచిన, ఆకాశమండలములలో తిరిగెడు అంధకార శక్తుల గెలచిన. విజయ వీరుల కవిలెలో, విజయ వీరుల కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా.
కవిలెలో ప్రార్థన వీరుల కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. పరిశుద్ధులపై కెరయునుగా, పరము నుండి ప్రభువు దిగగా, పరిశుద్ధులపై కెరయునుగా. పరిశుద్ధుల కవిలెలో, పరిశుద్ధుల కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా, నీ పేరున్నదా, నీ పేరున్నదా. ఈ సాయంకాలము మన యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములోని భాగము ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 23వ వచనము మరియు 26వ వచనము. ఈ రెండు వచనాలు కూడా నేను చదువుతూ ఉండగా దయతో గమనించగలరని తెలియజేస్తూ ఉన్నాము. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షరసములో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును నీ పశువులలోనే కానీ, గొర్రె మేకలలో కానీ తొలిచూలు వాటిని తినవలెను. 26వ వచనము. ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసమునకేమి, మద్యమునకేమి నీవు కోరుకొను దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండు లేవీయులను సంతోషింపవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ఈ సాయంకాల యొక్క శుభములను తెలియజేస్తూ ఉన్నాము. దాదాపు మరి ఈ రోజునకు 83వ రోజు ఈ మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈ యొక్క పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించి 83 రోజులు అవుతూ ఉన్నవి. మరి ముఖ్యముగా ద్రాక్షరసము అను ఈ అంశమును దీని మీద మనము ధ్యానించటము ఈ రోజుకు 10వ రోజుగా మనము గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రీతిగా 10 రోజులుగా వాక్యమును సిద్ధపడుటకు సంఘ కార్యక్రమాలలో మరి జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలలో పాల్గొనుటకు గోదావరి DCCలో ఉన్నటువంటి మరి చిన్న పెద్ద బాధ్యతలను నిర్వర్తించుటకు మరి దేవుడు నా పట్ల చూపుతూ ఉన్నటువంటి
తన ఉచితమైన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాగ్దానానుసారముగా మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని దేవాది దేవుడు తెలియజేసిన రీతిగా నా కృప నీకు చాలును. ఈ ఆరాధనలు జరుగుటకు కేవలము మీ అందరి యొక్క ప్రార్థన బలమే మాకు ఎంతో దీవెనకరమైనదిగా మేము భావిస్తూ, మరి ప్రతిరోజు మీరు కూడా మీ కుటుంబ మీ వ్యక్తిగత ప్రార్థనలో మా కొరకు ప్రార్థన చేయగలరని మీకు ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాము. దాదాపు ఈ 83 రోజులుగా పాల్గొనుచు ఉన్నటువంటి మీరందరూ దయతో మాకు ఒక గొప్ప సహాయము లేదా ఒక మేలు మీరు మాకు చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాము. ఏమిటి అంటే, మొట్టమొదటిది మీరు ఈ ఆరాధనకు సంబంధించినటువంటి సలహాలు, రెండవది మాకు ఏమైనా సూచనలు, మూడవది ఏమైనా కరెక్షన్స్ ఉంటే మేము సరిదిద్దుకునేటటువంటి విషయాలు, ఈ ఆరాధనకు సంబంధించిన విషయాలు ఏవైనా ఒకవేళ ఉన్నట్లయితే ఈ ఆరాధనలో పాల్గొనొచ్చు ఉన్నటువంటి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దేవుని నామమును స్తుతిస్తూ ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ సమయములో కింద కామెంట్స్ స్థలములో దయతో మీ అభిప్రాయాలు, మీ సలహాలు, మీ సూచనలు మాకు తెలియజేసినట్లయితే మరి అధికముగా మీకు మేము దేవుని యొక్క పరిచర్యను చేయడానికి, ఆ పరిచర్యలో వాడబడడానికి మాకెంతో మేలుకరముగా ఉంటుందని దేవుని అతి పరిశుద్ధమైన నామములో మీకు ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్రాక్షరసమును గురించి 5 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనము ధ్యానించగలిగినాము. ఈరోజు మనము ధ్యానించవలసినటువంటి 6వ అంశము ఈ ద్రాక్షరసానికి సంబంధించి దేవుని ద్వారానో మరియు మనుష్యుల ద్వారానో ఏర్పరచబడిన విందులో వాడబడినది ఈ ద్రాక్షరసము. ఆనందకరమైన మరియు ఆహ్లాదకరమైన సమయములో వాడదగినది ఈ యొక్క ద్రాక్షరసముగా మనము చూస్తూ ఉంటాము. దేవుడు ఇచ్చేటటువంటి విందులోను మరియు మానవులు ఏర్పాటు చేసినటువంటి విందులో కూడా ఈ యొక్క ద్రాక్షరసము అందించడం అనేది కూడా అది ఒక దీవెనకరమైనటువంటిది గాను, ఆహ్లాదానికి, సంతోషానికి అది ఒక సూచనగా ఉంటూ ఉన్నట్లుగా ఈ యొక్క ద్రాక్షరసమును మనము గమనించగలుగుతాము. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 23వ వచనములో మనము గమనించినట్లయితే ఈ యొక్క ద్రాక్షరసము అనే పదము అక్కడ వాడబడినప్పుడు సోవ్ ఒయినోన్ అనే పదము వాడబడినట్లుగా మనము చూస్తాము. యువర్ వైన్ అనే పదము ఇక్కడ ప్రస్తావించినట్లుగా ఒయినోన్ అనేటటువంటి గ్రీకు పదము వాడబడినట్లుగా మనం చూస్తాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 8-9 వచనాలలో కూడా ఒకవేళ మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 8-9 వచనాలలో ఉన్నటువంటి మాటలను మనం చూసినట్లయితే, యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు త్రాగరు. 9వ వచనంలో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దానిని త్రాగుదురు అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఇన్ని రోజులు శత్రువుల పాలైనటువంటి నీ ధాన్యము, నీ పంట ఇప్పుడు నీవే అనుభవించుదువు. అయితే ఒక షరతు ఏమిటి అంటే, పరిశుద్ధాలయ మంటపములో దానిని నీవు త్రాగెదవు అనే పదము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము.
యెషయా గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనములో ఇక్కడ వాడబడినటువంటి పదము ఏమిటి అంటే ఒయినోన్ అనే పదము వాడబడ్డట్లుగా చూస్తాము. దేవుడు తన పరిశుద్ధాలయములో నీవు నేను సంతోషిస్తూ ఆనందిస్తూ ఇదిగో ఇన్ని రోజులు కోల్పోయినటువంటి ఆనందమును తిరిగి ఆయన తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉండగా వారు తీసుకునేటటువంటి ద్రాక్షరసము అది ఏమై ఉన్నదంటే ఒయినోన్. ఈ ఒయినోన్ అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ యాజ్ జస్ట్ స్క్వీజ్డ్ అవుట్ అని ఒక వేదాంతి దీనిని వివరిస్తాడు. మత్తుతో ఉన్నటువంటిది కాదు సుమి. మత్తుకు మనము వేరే పదాలు చూసినాము. ఒక 4-5 రోజుల క్రితము సికేరా లేదా షైక్వార్ అనే పదము మనము వాడబడినట్లుగా మనము చూస్తాము. కానీ దీవెనకరమైనటువంటిది కాను, ఆహ్లాదకరమైనటువంటిది గాను, ఇక ఎన్నటికీ నీ శత్రువులు నీ కష్టార్జితమును అనుభవించకుండా దానిని సంపూర్ణముగా, అందుకోసమే కీర్తనకారుడు మన జ్ఞాపకం చేస్తాడు, నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించుదువు అనేటటువంటి మాటలు అక్కడ ప్రస్తావించబడ్డట్లుగా మనము చూస్తాము. ఈ చేతుల కష్టార్జితము అనుభవిస్తూ ఉండగా ఎక్కడ ఈ ద్రాక్షరసము త్రాగాలి అని జ్ఞాపకం చేస్తున్నాడంటే పరిశుద్ధాలయ మంటపములో నీవు దానిని త్రాగెదవు అనగా క్రొత్త ద్రాక్షరసము ఈ యొక్క దీవెనకు మరియు ఆహ్లాదకరమైనటువంటి సమయానికి ఒక సూచనగా అది ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 7వ వచనములో కూడా ఒక చక్కటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఏమని అంటారంటే నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము. దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞలివి. ఆయన ద్వారా ఏర్పాటు చేయబడిన విందు, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంతోషకరమైనటువంటి సందర్భాలు ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను అనే విషయాలు ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. గో దెన్ ఈట్ యువర్ బ్రెడ్ ఇన్ హ్యాపీనెస్ అండ్ డ్రింక్ యువర్ వైన్ విత్ ఎ చీర్ఫుల్ హార్ట్, ఫర్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ అప్రూవ్డ్ యువర్ వర్క్స్. ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసమును నీ త్రాగుము. ఎందుకు ఉల్లాసపు మనసుతో నీవు ద్రాక్షరసము త్రాగాలి అంటే దేవుడు నీ పనులను, నీ ఆలోచనలను, నీ తలంపులను, నీ ప్రయత్నములను ఆయన ఇదివరకే అంగీకరించినాడు అనేటటువంటి ఆ ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని కలగజేసేటటువంటి వాగ్దానము అక్కడ మనము చేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. డ్రింక్ యువర్ వైన్ విత్ గుడ్ హార్ట్, పై ఎన్ కార్డియా అగాతే ఒయినోన్ అని గ్రీక్లో ఇది వాడబడ్డది. ఫెర్మెంటెడ్ వైన్గా కాదు కానీ ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ ఇది అక్కడ ఆ సందర్భంలో ప్రస్తావించబడ్డట్లుగా మనము చూస్తాము. దేవుని ద్వారా ఆమోదించబడినటువంటిది గాను ఈ యొక్క సంతోషకరమైనటువంటి విందులో అనేకులకు దీవెనకరమైనది గాను సంతోషాన్ని, ఉల్లాసమును, ఆహ్లాదాన్ని కలగజేసేటటువంటిదిగా ఈ యొక్క ద్రాక్షరసమును వాడాలి అని దేవుడు అక్కడ ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం. మత్తుతో ఉన్నటువంటి ద్రాక్షరసము కాదు సుమి, కాకపోతే అప్పుడే తీయబడినటువంటి ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ యాజ్ జస్ట్ స్క్వీజ్డ్ అవుట్. పరిశుద్ధుడైనటువంటి యోహాను వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనము వరకు గల మాటలను కూడా మనము గమనించినట్లయితే విందుకు ఆహ్వానింపబడిన బంధువులకు మరియు స్నేహితుల కొరకై ఏర్పాటు చేయబడినటువంటిది ఈ యొక్క ద్రాక్షరసముగా కూడా మనము ఈ సమయమున గమనించబద్దులమై ఉన్నామని నేను దేవుని నామములో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ద్వారా దీవించబడినాము అనడానికి సూచన
దేవుని శాపమునకు సూచన, దేవునికి నిత్యార్పణముగా ఇవ్వవలసినటువంటిది, దేవునిని మరియు మానవులను సంతోషపరుస్తూ స్వస్థతనిచ్చేటటువంటిది, రాబో రోజులలో మనము దీవించబడబోతూ ఉన్నాము అనుటకు సూచన. 5 కారణాలకు ద్రాక్షరసము సూచనగా వాడబడినది. 6వ కారణం ఏమిటి అంటే దేవుని ద్వారానో మరియు మనుషుల ద్వారానో ఏర్పరచబడిన విందులో వాడబడినటువంటి ఈ యొక్క ద్రాక్ష రసము. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనము వరకు కూడా అక్కడ స్నేహితుని ద్వారా బంధువులు, ప్రియులు అందరూ కూడా ఆహ్వానింపబడ్డారు. ఆ విందులో అందరినీ సంతోషింప చేయడానికి, అందరినీ ఆ యొక్క సమయమున మరి ఉత్సాహపరచడానికి ఆ యొక్క విందు ఆహ్వానించినటువంటి వారు ద్రాక్షరసాన్ని ఏర్పాటు చేసినారు. అనేకులను సంతోషింప చేయడానికి విందు నిమిత్తమై ఏ ద్రాక్షరసం అయితే అయిపోతుందో అక్కడ ఉన్నటువంటి సంతోషము కానీ, ఆనందము కానీ, ఉత్సాహకరమైనటువంటి వాతావరణము కానీ, ఆ పండగ వాతావరణము కానీ, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఎప్పుడైతే అక్కడ నుండి తీసివేయబడ్డదో అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి ఈ ద్రాక్షరసమును ఆయన ఆశీర్వదించి నీటిని ద్రాక్షరసముగా చేసినటువంటి సన్నివేశము ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. దేవుని నామములో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ద్వారాను, అంత మాత్రమే కాకుండా ఈ యొక్క మనుషుల ద్వారాను ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సంతోషకరమైనటువంటి విందులో ద్రాక్షరసము ఏర్పరచబడినటువంటి ఒక ద్రవ పదార్థముగా మనము చూస్తాము. మరి ఈ యొక్క మత్తుతో కూడినటువంటిది కాదు, నాట్ ద స్ట్రాంగ్ డ్రింక్, కాకపోతే ఇది ఆ ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి ఫ్రెష్ జ్యూస్గా మనము చూస్తాము. మరి మత్తులో ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్షరసము ద్వారాను లేదా మద్యముతో ఉన్నటువంటి మత్తులో ఉన్నటువంటి ఆ యొక్క మద్యముతో ఉన్నటువంటి ఒక 5 ప్రమాదకరమైనటువంటి విషయాలను కూడా ఇదివరకే మనము ధ్యానించగలిగినాము. ఈ సమయమున నేను మీకు ఆ 5 విషయాలు మరి ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మద్యము జోలికి వెళ్ళిన వారు, లేదా ఈ స్ట్రాంగ్ డ్రింక్ జోలికి వెళ్ళినటువంటి వారు, ఈ ఫెర్మెంటెడ్ వైన్ జోలికి వెళ్ళినటువంటి వారు వారి వారి జీవితములో ఎలాంటి స్థితిగతులను వారు కలిగి ఉంటూ ఉన్నారో ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసినాను. మద్యము చెడ్డదిగాను, రెండవది మద్యము శ్రమ కలిగిస్తూ ఉన్నట్లు, మూడవది మద్యము చెరసాలలో బానిసలగుటకు కూడా ఈ మద్యము ఒక కారణముగా ఉంటూ ఉన్నట్లుగా, నాలుగవది గమనించినట్లయితే జగడములను మరియు మంద దృష్టిని ఈ మద్యము కలుగచేస్తూ ఉన్నట్లుగా. ఆ రోజు నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేసినాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనములో హేతువు లేని గాయములు కూడా కలుగుతాయంట ఈ మద్యము ద్వారా. హేతువు లేని గాయములు, వూండ్స్ వితౌట్ కాజ్, ఎలాంటి కారణము లేకుండానే ఈ యొక్క గాయాల పాలు అవుతూ ఉంటారు. కారణము ఈ మద్యము, ఆ యొక్క దాని మత్తు. నాలుగవది. ఐదవది గమనించినట్లయితే మద్యము అనేది దరిద్రులుగా చేస్తూ ఉంది, మరియు ఆస్తి అమ్ముకోవటానికి ఇది ఒక కారణము అవుతూ ఉందని దేవుని యొక్క నామములో మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా దాని ద్వారా 5 నష్టాలు ఉన్నవి అనేది మాత్రమే కాకుండా ఈ ద్రాక్షరసము జోలికి వెళ్ళకూడనటువంటి వ్యక్తులు కూడా ఒక 5 కేటగిరీస్కి చెందినటువంటి ప్రజలను మనము పరిశుద్ధ గ్రంథము నుండి మనము చూసినాము. మరియు దీని జోలికి వెళ్ళకూడదని ఆజ్ఞాపింపబడిన గుంపులు లేదా జనులు 5 రకాలుగా ఉన్నట్లుగా మనము ధ్యానించినాము. ఎవరు ఆ 5గురు అనగా యాజకులు, లేవీయులు మరియు నాజీరు చేయబడినటువంటి వారు. రెండవది రాజులు మరియు అధికారులు. ఎందుకు అంటే ఈ రాజులు, అధికారులు దానిని తీసుకున్నట్లయితే
వారు నీతిని, న్యాయమును, తీర్పును తారుమారు చేసే ప్రమాదము ఉంది గనుక వారు దీని జోలికి వెళ్ళకూడదు అనేటటువంటి మాట. మూడవది ప్రవక్తలు. నాలుగవది యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద దానిని రిజెక్ట్ చేసినట్లుగా చూస్తాము. ఐదవది క్రీస్తు విశ్వాసులముగానో దాసులముగానో పరిశుద్ధ సంఘముగా ఉన్నటువంటి నీవు నేను మన పరిశుద్ధ సంఘములోనూ మన సమాజములోనూ మనము నివసించే ప్రాంతములోనూ మన బంధువులలోనూ ఒక చక్కటి సాక్ష్యము కలిగిన వారముగా ఉండాలి గనక ఇదిగో ఈ మత్తు జోలికి వెళ్ళకూడదు అనేటటువంటి మాటలు మనము జ్ఞాపకము చేయబడ్డాము. ఆరవది, ఏడవది గమనించినట్లయితే చివరిది మరియు ఏడవది, క్రీస్తు రక్తమునకు సూచనగా గుర్తు ఉండడానికి క్రీస్తు ఎన్నుక చేసుకున్నది కూడా ఈ యొక్క ద్రాక్ష రసమే అనే విషయము మనము ఏమాత్రము కూడా మరచిపోకూడదు. క్రీస్తు రక్తమునకు సూచనగాను గుర్తుగా ఉండుటకు క్రీస్తు ఎన్నుకున్నటువంటిది ఈ యొక్క ద్రాక్ష రసము ఒక సూచనగా ఉన్నట్లుగా మనము చూస్తాము. పరిశుద్ధ లూకాసు సువార్తలో మనము గమనించినట్లయితే లూకాసు సువార్త 22వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతాను, దయతో మీరు గమనించండి. లూకాసు సువార్త 17-18 వచనాలు. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. 20వ వచనములో కూడా మనం గమనించినట్లయితే ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనము 29వ వచనములో కూడా ఈ మాటలు మనము జ్ఞాపకం చేయబడతాము. అపోస్తులుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధ కొరింథీ సంఘానికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధ కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉన్నటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయము 16వ వచనములో వారు ఏమని జ్ఞాపకం చేస్తారంటే, ఈ ద్రాక్షరసముతో ఉన్నటువంటి గిన్నెను గురించి వారు మాట్లాడుతూ ఆశీర్వచనపు పాత్ర అని వారు వివరిస్తారు. ఆశీర్వచనపు పాత్ర. ఇదే 10వ అధ్యాయము 21వ వచనములో ఆ యొక్క పాత్రకు ఏమని వారు పేరు పెట్టినారంటే, ఇది ప్రభువు పాత్ర. ఏ పాత్రలోనైతే ద్రాక్షరసము క్రీస్తు రక్తానికి సూచనగా ఉంచబడినటువంటి పాత్ర ఉన్నదో ఆ పాత్రను గురించి అపోస్తులుడైనటువంటి పౌలు గారు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన సత్యము ఏమిటి అంటే, ఇది ప్రభువు యొక్క పాత్ర అని జ్ఞాపకము చేస్తారు. మరి 3-4 విషయాలు నేను మీకు వెంటనే జ్ఞాపకం చేస్తాను. పాపముల నుండి విడిపిస్తుంది ఈ యొక్క రక్తము, దానికి సూచన ద్రాక్షరసము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనములో, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచన ప్రకారము ఈ యొక్క ద్రాక్షరసము క్రీస్తు సూచనగా వాడబడుతున్నటువంటి రక్తానికి సూచనగా వాడబడుతున్నటువంటి ఈ యొక్క ద్రాక్షరసము నిత్య జీవము కలుగ చేస్తూ ఉంది అని జ్ఞాపకం చేస్తారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో దేవుని దృష్టిలో మనలను నీతిమంతులుగా చేస్తూ ఉందంట. క్రీస్తుకు సూచనగా ఉన్నటువంటి ఆ రక్తానికి సూచనగా ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్షరసము విమోచింపబడి దేవునికి మనము సొంతవారం అయిపోయినాము, దేవుని ప్రజలమైనాము, దేవుని పిల్లలమైనాము, ఆయన వారమైనాము అనడానికి కూడా సూచనగా ఈ యొక్క ద్రాక్షరసము లేదా క్రీస్తు యొక్క రక్తము ఒక గుర్తుగా ఉంటూ ఉన్నట్లుగా మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములోను, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములోను, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములోను ఈ విషయాలు మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము.
అయితే ఒక్క మాట నేను చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ వారు జ్ఞాపకం చేస్తారు. 27-28 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది వారు త్రాగవలెను అనేటటువంటి మాట. ప్రభువు బలను సమీపిస్తూ ఉండగా ఆయన క్రీస్తు యొక్క రక్తానికి క్రీస్తు యొక్క రక్తానికి సూచనగా వాడబడినటువంటి ద్రాక్షరసమును నేను సేవిస్తూ ఉండగా చాలా జాగ్రత్తగా వినండి. అయోగ్యముగా ఎవరు కూడా ఇందులో పాల్గొనకూడదు అనే మాట అంటారు. స్వపరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకొని ఆయన నామమును హెచ్చిస్తూ ఈ పాత్రలోనిది మీరందరూ త్రాగవలెను, తన్ను తాను పరీక్షించుకొనవలెను అనే మాటలు ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ 10 రోజులు ఈ ద్రాక్షరసమును గురించి నేను మీతో కూడా ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క ఓయినోస్ అనే పదము షెయిక్వార్ లేదా సికేరా అనే పదము ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా నేను మీతో కూడా కలిసి ధ్యానించినాను. ఓయినోస్ అనేది ఫ్రెష్ జ్యూస్గా అది ఎన్నో సందర్భాలలో వాడబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఈ ద్రాక్షరసముగాను, షెయిక్వార్ అది మత్తును కలిగించేదిగాను, అది మన జీవితములను పాడు చేసేటటువంటిదిగాను మనము చూసినాము. అపోస్తులుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధ సంఘములకు వారు ఏమని వ్రాస్తారంటే, నీవు నివసించే ప్రాంతములోను, నీవు నివసించే సంఘములోను, నీవు నివసించే సమాజములోను, నీవు పనిచేసే ప్రాంతములోను ఒకవేళ నీవు మద్యముతో మత్తునిగా ఉన్నట్లయితే అది నీకు మంచిది కాదు. నిన్ను బట్టి నీ తోటి విశ్వాసి ఆధ్యాత్మిక జీవితములో వారును ప్రభువునకు దూరం అయ్యేటటువంటి వీలు ఉంది గనక దాని జోలికి వెళ్ళవద్దు అని ఒక మాట జ్ఞాపకం చేస్తారు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా చూసుకుని, మరియు మద్యముతో మీరు మత్తులు కాకూడదు అనేటటువంటి మాట. ఈ ద్రాక్షరసం అనే ఈ యొక్క అంశమును, ఈ 2వ ద్రవ పదార్థము, మొదటిది నూనెను గురించి మనం ధ్యానించినాము. 2వది ద్రాక్షరసం అనే ద్రవ పదార్థాన్ని ఈ 10 రోజుల ధ్యానముతో ఈ రోజుతో నేను ముగిస్తూ ఉన్నాను. తిరిగి 3వ ద్రవ పదార్థముగా ఉన్నటువంటి ఈ రక్తమును గురించినటువంటి ప్రాధాన్యతను ఒకవేళ వీలైతే వచ్చే సోమవారం నుండి తిరిగి ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్లో నేను మీతో కూడా కలిసి ధ్యానించడానికి ప్రయత్నము చేస్తాను. రేపటి దినమున ఆ పిదప వచ్చేటటువంటి 3-4 రోజులు కూడా మన స్థానిక సంఘములో ఉన్నటువంటి దైవజనులు పరిశుద్ధ వాక్యములో మనల్ని నడిపిస్తారు, బలపరుస్తారు. అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వినిన పరిశుద్ధ వాక్యమును బట్టి మరియు వేరువేరు ప్రార్థన అవసరతలను ప్రభు సన్నిధిలో జ్ఞాపకము చేసుకొనుచు మనమందరము కూడా కలిసి కొద్ది సమయము ప్రార్థనలో గడుపుదాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము నా దేవా ఈ రకముగా మీ పరిశుద్ధ పాద సన్నిధికి వచ్చుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయము, ఈ సహవాసము, ఈ అవకాశమును బట్టి దేవా మీ నామమునకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మెదక్ అధ్యక్ష మండలములో మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పరిచర్యను జరిగించి గడిచిన సంవత్సరము ఇదిగో నా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన పిలుపును అందుకొని
మీ సన్నిధికి చేరినటువంటి నీ ప్రియ దాసుడు రెవరెండ్ ఎస్పి విద్యాసాగర్ అయ్యగారును ఇదిగో ఈ సమయమున తన యొక్క పరిచర్యను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అదే రీతిగా నా తండ్రి రెవరెండ్ ఏ బెన్నెట్ రాజ్ గురువుల వారి యొక్క పరిచర్య కాలమును మేము జ్ఞాపకము చేసుకొనుచు వారు విడిచి వెళ్ళినటువంటి ఇదిగో నా తండ్రి వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకముగా నీ యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి వీరు మాత్రమే కాకుండా ఈ గడిచిన కాలములో దయగల మా దేవ మరి ఇండిపెండెంట్ పాస్టర్స్గా ఉండి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పిలుపుని అందుకొని ఇదిగో నా తండ్రి నీ సన్నిధికి చేరినటువంటి నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. వారు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దుఃఖములో ఉన్నటువంటి ప్రియ కుటుంబ సభ్యులను ఇదిగో నా దేవా మీ యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా నా తండ్రి ఈ సమయమున మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇదిగో మెడికల్ కాలేజీలో మీ యొక్క పరిచర్యను జరిగిస్తూ ఇదిగో నా తండ్రి నీ సేవలో వాడబడుతున్నటువంటి డాక్టర్ దాస్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి మరి అదే రీతిగా నీ ప్రియ దాసురాలు షారోన్ డాలీ గారి యొక్క తల్లి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు నీ ద్వారా ఆశిస్తూ ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములను, బలమును, శక్తిని, స్వస్థతను కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో బెంగుళూరు ప్రాంతము నుండి నీ ప్రియ దాసుడు దయగల మా దేవ మరి మామిడి మధుసూదన్ గారిని బట్టి దేవ మీ నామమునకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి నీ ప్రియ దాసుడు మరి ఆశిస్తూ నీ వైపు చూస్తూ ఇదిగో పరిశుద్ధ సార్వత్రిక సంఘము ఈ రకముగా నిజామాబాద్ పరిశుద్ధ సంఘముతో కూడా కలిసి ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని వారు ఇదిగో నా తండ్రి నీ వైపు చూస్తూ ఉండగా ప్రియ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి ఆరాధనలో పాల్గొనొచ్చు దేవా మరి నీ ప్రియ బిడ్డలు ఈ సమయమున ఎవరెవరైతే నీ వైపు నీ దీవెనల కొరకు మీ ఆశీర్వాదముల కొరకు దయగల మా తండ్రి చూస్తూ ఉన్నారో అలాంటి బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించి లేవనెత్తుమని నీ కృప చూపించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని వాగ్దానం చేసినావు దయగల మా తండ్రి. మరి విశేషముగా ఈ యొక్క కోవిడ్ 3rd వేవ్ ప్రారంభమైందని, పరిస్థితులు మా చేదాటిపోతూ ఉన్నవని, అతి భయంకరమైనటువంటి రోజులు త్వరలో రాబోతూ ఉన్నవని ఇదిగో వార్తల ద్వారా మేము తెలుసుకొని మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఇస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సమాచారమును తెలుసుకొని నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని వాగ్దానం చేసినావు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానం చేసినావు. స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసినావు. ఈ వాగ్దానములన్నీ కూడా ఈ రోజు వరకు ఈ క్షణం మట్టు కూడా మా జీవితంలో నీవు స్థిరపరిచినావు. నీకు వందనాలు. అంత మాత్రమే కాకుండా రాబోయే రోజులలో కూడా మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు మా పట్ల మెండుగా కుమ్మరించి నీ సంపూర్ణమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు నీ చలనైనటువంటి రెక్కల క్రింద మాకు ఆశ్రయమును, స్వస్థతను కలగచేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము. నిజామాబాద్ పరిశుద్ధ సంఘమును, నిజామాబాద్ పాస్టరేట్ను, మా యొక్క గోదావరి DCCని, ఇదిగో నా తండ్రి మా యొక్క మెదక్ అధ్యక్ష మండలాన్ని, మా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాను, ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క పరిశుద్ధ సంఘములతో పాటు ఇండిపెండెంట్ డినామినేషన్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘమును కూడా ఈ సాయంకాలపు దీవెనలతో దీవించి ముందుకు నడిపించుమని దయగల మా తండ్రి. ద్రవ పదార్థములలో 2వ ప్రాముఖ్యమైన ద్రవ పదార్థమును ఈ దినమున మేము ముగించగలిగినాము. తిరిగి మరి 3వ ద్రవ పదార్థమైనటువంటి రక్తము, దాని యొక్క ప్రాధాన్యతను మేము ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండగా ఇదిగో నా తండ్రి నీ కృపలో ప్రతి దినము ఇదే రీతిగా కలుసుకొని మీ నామమును ఘనపరిచే కృప మాకు మీరే ప్రసాదించుమని ఈ కొద్ది ప్రార్థన మనవులను యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచే, మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకా దుష్టుడు తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి స్వామి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు ఈ పరిశుద్ధ సాయంకాలపు
కుటుంబ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మనందరికీ, మన కుటుంబీకులకు, మన పరిశుద్ధ సంఘములకు, సార్వత్రిక సంఘమునకు సదాకాలము తోడు నీడయుండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.